1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర మనకి జుత్తిగా అనేటువంటి ఒక క్షేత్రం ఉందండి. అక్కడ శివాలయం అత్యద్భుతమైనది, ఎంతో ప్రాశస్త్యం కలిగింది. ఆ క్షేత్రంలో ప్రత్యేకంగా ఆగస్టు 11వ తారీఖున 1,00,000 రుద్రాక్షలతో విశేషంగా అర్చన జరగబోతోంది. ఎంతోమంది భక్తులు పాల్గొంటున్నారు. అలాగే ఎప్పుడెప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుందని ఎదురు చూస్తున్నారు. చాలామంది సందేహాలు అడిగారు. ఒకసారి ఆ క్షేత్ర మహత్యం గురించి తెలియచేయండి, అలాగే అసలు ఎవరెవరు ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు, ఎందుకు అక్కడే విశేషంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు, ఈ వివరాలని వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మంత్ర శాస్త్ర పండితులు కొండవీటి దత్తాత్రేయ శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ఆగస్టు 11వ తారీఖున చాలా విశేషమైనటువంటి కార్యక్రమం జరగబోతోంది దేవాలయంలో. ముందుగా ఆలయ విశిష్టత తెలుసుకోవాలనేది కోరికండి. ఎందుకంటే మనకున్నటువంటి దేవాలయాల్లో స్వయంభూ కానీ, అలాగే ఇంకా అవి ఎప్పుడు నుంచి ఉన్నాయో తెలియని క్షేత్రాలు కూడా చాలా వరకు ఉన్నాయి. వాటి విశిష్టత అమోఘం. అక్కడ వెళ్ళి కాసేపు కూర్చుంటేనే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందనేటువంటి మాట మన పెద్దల నుంచి మనం వింటున్నది, శాస్త్రం చెప్పేది కూడా అదే. మరి ఈ దేవాలయ మహత్యం ముందుగా తెలియచేస్తారా? శ్రీ మహాగణాధిపతయే నమః. తణుకు తాలూకా పశ్చిమ గోదావరి జిల్లా జుత్తిగ అనేటటువంటి క్షేత్రం. ఈ జుత్తిగ క్షేత్రానికి పూర్వనామం దూతికాపురం. లలితా సహస్రనామంలో శివదూతి, శివారాధ్య అని మనం చెప్పుకుంటాం. అలా శివదూతి స్వరూపంగా అమ్మవారు అక్కడ తపస్సు చేసినటువంటి ప్రదేశం. అందుకని దానికి శివదూతీపురం లేదా దూతికాపురం, కాలక్రమేణా జుత్తిగ అనేటటువంటి పేరుతోటి ఇప్పుడు విరాజిల్లుతుంది. అక్కడ ఉన్నటువంటి స్వామివారి పేరు ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి. అక్కడ ఉన్న స్వామివారి పేరు. ఆ స్వామివారి యొక్క శివలింగం యొక్క ప్రమాణం 1,80,00,000 సంవత్సరాలు ప్రమాణం. త్రేతాయుగంలో మొట్టమొదటి కాలంలో, అంటే రాముల వారు ఇంకా జన్మించలేరు, రావణాసురుడు పెట్టేటటువంటి బాధలు భరించలేక సూర్యుణ్ణి చంద్రుణ్ణి రథానికి చక్రాలకిలాగా కట్టేవాట. గుర్రాలకి తాడు కింద కళ్ళెం కింద వాసుకి అనేటటువంటి సర్పంలాగా కట్టుకుని రథం మీద తిరుగుతూ ఉండేవాట రావణాసురుడు. ఆ క్రమంలో ఆ రావణాసురుడు పెట్టేటటువంటి బాధలు భరించలేక సూర్యుడు, చంద్రుడు, వాసుకి అనేటటువంటి సర్పరాజు ముగ్గురు కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి మా పరిస్థితి ఎలా ఉంది, ఏం చెయ్యాలంటే దూతికాపురం అనేటటువంటి క్షేత్రానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తపస్సు చేయమని చెప్పాడు పరమేశ్వరుడే. ఎందుకంటే రావణాసురుడు శివుడి యొక్క భక్తుడు కాబట్టి శివభక్తుల్ని ఎవరు ఏమీ చేయలేరు. శివుడి యొక్క భక్తుల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. పరమశివ భక్తుడు కాబట్టి నా వల్ల ఏమీ అవదనాయన, పరమేశ్వరుణ్ణి ప్రార్థించండి అంటే ఈ ముగ్గురు ఆ శివదూతి స్వరూపంగా అమ్మవారు తపస్సు చేసినటువంటి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ తపస్సు చేశారు. అప్పుడు స్వామివారు ఉద్భవించి వాళ్ళకి కాలక్రమేణా విష్ణుమూర్తి రాముల వారుగా జన్మిస్తారని, రావణాసుర సంహారం జరుగుతుందని వరమిచ్చాట. వాళ్ళ ముగ్గురు కూడా, అయ్యా ఎలాగైతే మాకు ఈ రూపంలో దర్శనమిచ్చావో ఇక్కడే ఉండి భక్తులందరినీ రక్షించవలసిందిగా అని కోరారట. కోరిన తరువాత స్వామివారు స్వయంభూగా అక్కడ వెలిశారు. ఇంకో కథ కూడా ఏమిటయ్యా అంటే, ఈ ముగ్గురు కూడా ఆ స్వామివారి యొక్క శక్తిని శివలింగ రూపంలో మార్చి అక్కడ ప్రతిష్ఠ చేశారనేటటువంటి కథ కూడా ఒక కథ ఉంది. అయితే ఇది జరిగి 1,80,00,000 సంవత్సరాలు. ఎందుకంటే మనకి రామాయణం జరిగి ప్రమాణం 1,80,00,000 సంవత్సరాలు. రామాయణం జరిగి రాముల వారు పుట్టిన రోజు నుంచి నేటి వరకు 2,000 సంవత్సరానికి 2,000 సంవత్సరానికి రాముల వారు పుట్టి మనకి 1,80,00,000 సంవత్సరాలు ప్రమాణం. కాబట్టి అప్పుడు రాముల వారి కన్నా ముందు ఉన్నటువంటి శివాలయం ఇది, అంటే శివలింగం. ఆ శివలింగం యొక్క ఆయుర్దాయం అన్నమాట. అంతటి ఈ ఎవరైతే వాసుకి రవి సోముడు ముగ్గురు కూడా తపస్సు చేశారో వారి యొక్క శత్రుబాధలను నివారించినటువంటి కారణం చేత దీనికి శత్రునాశక లింగం అని పేరు. తర్వాత వీళ్ళు పెట్టినటువంటి హింసించలు, వీళ్ళు ఈ రావణాసురుడు అలాగే రావణాసురుడు యొక్క దూతలు పెట్టినటువంటి హింసలు భరించలేక వ్యాధిగ్రస్తులైనటువంటి వీళ్ళకి ఆ శివారాధన చేసిన కారణంగా వారికి ఉన్నటువంటి వ్యాధి నివారణమైందిట. ఆ కారణంగా దీనికి రోగనాశక లింగం అని కూడా పేరు. అలాగే రుణబాధలతో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి అభిషేకం కానీ పూజ కానీ చేసుకుంటే ఆ వాళ్ళకు ఉన్నటువంటి ఆ రుణాల బాధలు తీరిపోతాయి. అందువల్ల దీనికి రుణనాశక లింగం అని పేరు.
ఆ కారణంగా రుణ రోగ శత్రునాశక లింగం అనేటటువంటి పేరుతోటి స్వామివారు జుత్తిగ క్షేత్రంలో విరాజిల్లుతూ ఉన్నారు. అంతటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రంలో మనం భక్తులందరి యొక్క శ్రేయస్సు కోసం ఒక రుద్రాక్ష పరమేశ్వర స్వరూపం. రుద్రాక్ష సాక్షాత్తు పరమేశ్వరయో రుద్రో అగ్నవ్యో అప్సుయ ఓషధీషు. రుద్రాక్షలో విశేషమైనటువంటి ఓషధీ గుణాలు. అందుకే పూర్వం చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ రుద్రాక్షలు ధరించేవాడు. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ధరించేవారు. ఎందుకు ధరించేవారయ్యా అంటే రుద్రాక్ష కోపాన్ని కంట్రోల్ చేస్తుంది, తాపాన్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే శరీరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతల్ని కంట్రోల్ చేయగలిగేటటువంటి శక్తి ఓషధీషు. ఆ ఓషధీ శక్తి ఆ యొక్క రుద్రాక్షకు ఉంటుంది. అందువల్ల పూర్వం చూస్తే బ్రాహ్మణులనే కాదు అన్ని కులాల వాళ్ళు రుద్రాక్ష మాలలు ధరించి ఉండేవారు. కనీసం చేతికైనా ఆ మాల కింద కట్టుకుని ఉండేవాళ్ళు, బ్రాస్లెట్గా అయినా పెట్టుకుని ఉండేవాళ్ళు. ఎందుకయ్యా అంటే రుద్రాక్ష వాళ్ళని కంట్రోల్ చేసి ఆ శరీరంలో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించేటటువంటి విధంగా అది సహకారపడుతుంది. ఆ కారణంగా ఈ రుద్రాక్షలతోటి 1,00,000 రుద్రాక్షలతోటి స్వామివారికి భక్తులందరికీ సుఖశాంతులు కలగాలనే సంతోషంతో అక్కడ స్పెషాలిటీ ఏంటి, రుణనాశకం, రోగనాశకం, శత్రునాశకం. కాబట్టి ప్రధానంగా ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో అందరూ అప్పుల బాధలతోటి, అనారోగ్య బాధలతోటి, నరఘోషలు, శత్రుబాధలతోటి బాధలు పడుతూ ఉన్నారు. కాబట్టి వారికి ఆ బాధలు తొలగిపోవాలనే సంకల్పంతో ఆగస్టు 11వ తారీఖు ఆషాఢ మాస బహుళ చతుర్దశి రోజున మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఎంతటి ప్రాశస్త్యం అండి దేవాలయంలో. చాలా వరకు మనకి తెలియకుండా ఉండిపోయాయి. కేవలం అక్కడ ప్రాంతాల వారికి మాత్రమే ఈ మహిమ తెలిసినంత. అవునమ్మా, కానీ అందరూ తెలుసుకోవాలి, అందరూ క్షేత్ర దర్శనం అయితే అందరూ క్షేత్ర దర్శనం చేయాలి. ఇంకోటి కూడా ఏంటంటే ఇది శుద్ధ స్ఫటిక లింగం. ఈ స్వామివారి యొక్క శివలింగం మెటీరియల్ శుద్ధ స్ఫటికం. ఇది అతి తక్కువ, అంటే ప్రపంచంలో మహా అయితే ఒక 10-15 శివలింగాలు ఉన్నాయి ఆ మెటీరియల్, అంతకు మించి లేవు. అదేంటయ్యా అంటే ఇప్పుడు మనకి పంచారామ లింగాల్లో తెల్లటి అది శుద్ధ స్ఫటికం అనమాట, ఆ మెటీరియల్ అనమాట ఇది. అలాంటివి ప్రపంచం మొత్తం మీద 10-15 ఉన్నాయి వెతికితే. అది కూడా ఏంటంటే దాని చంద్రశక్తి కలిగినటువంటి లింగం. ఆ చంద్రశక్తి ప్రభావం ఉన్నటువంటి దగ్గర అటువంటి శివలింగాలు ఉంటాయి. దాన్ని చంద్రకాంత శిల అని కూడా పిలుస్తారు. ఏంటి, ఈ చంద్రకాంత శిలలో ఉన్నటువంటి శివుణ్ణి ఆరాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. చాలా విశేషమైనటువంటి దేవాలయం. ఎలా పాల్గొనొచ్చు, ఎవరెవరు పాల్గొనొచ్చు ఈ కార్యక్రమం? ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనొచ్చమ్మా. మనం ఆన్లైన్ ఏర్పాటు చేసాం. దీంట్లో సుమన్ టీవీ వారు అలాగే chitti.com వారి యొక్క సంయుక్త నిర్వహణలో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యేటటువంటి నెంబర్లకు ఫోన్ చేసి ఆసక్తి ఉన్నవారు పేరు గోత్రం నమోదు చేసుకుంటే వారు ఈ కార్యక్రమం మనం నిర్వహించి కార్యక్రమం అయిన తర్వాత స్వామివారికి అభిషేకం పూజ చేసినటువంటి 1,00,000 రుద్రాక్షలలో ఒక రుద్రాక్ష, అలాగే స్వామివారి యొక్క భస్మము, అక్షతలు, ప్రసాదం మనం వాళ్ళకు పంపడం జరుగుతుంది. ప్రత్యక్షంగా కూడా రావచ్చండి? ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళు రావచ్చు. కాకపోతే అదేంటంటే కొద్దిగా మారుమూల పల్లెటూరుగా ఉండడం వల్ల వసతి ఇబ్బంది అవుతుంది. మనం ఎంతమంది వచ్చినా మనం భోజనం అది ఏర్పాటు చేస్తాం, కానీ వసతి అనేటటువంటిది కొద్దిగా ఇబ్బంది అవుతుందంటే పక్కన 10-15 కిలోమీటర్లో తణుకు అని ఊరుంది. ఆ తణుకులో హోటల్స్ అవి లాడ్జీలు అవి ఉంటాయి, అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే తప్పనిసరిగా రావచ్చు. చక్కగా మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్లకు కనుక ఫోన్ చేస్తే అన్ని వివరాలు వాళ్ళు తెలియపరుస్తారు. వస్తే ఇంకా మంచిది. ఒకవేళ రాలేని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేసి వివరాలు కనుక్కుంటే సరిపోతుంది. అలాగే సమయం అండి, ఏ సమయం నుంచి? సమయం అంటే అమ్మా ఉదయం 8 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రాత్రి 8 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 8 గంటలకు గణపతి పూజ, పుణ్యవచనము, దీక్షాధారణతోటి ఈ కార్యక్రమం ప్రారంభమై పంచాయతన పూజా విధానంగా అంటే సూర్య నమస్కారాలు, గణపతి చతురావర్తి తర్పణాలు, చండీ పారాయణము, మహాలింగార్చన, సుదర్శన నారసింహ పారాయణము, ఈ 5 కార్యక్రమాలతో కూడి స్వామివారికి 1,00,000 రుద్రాక్షల పూజ చేస్తాం. ఉదయం 10 గంటలకు అభిషేకం ప్రారంభం అవుతుంది. ముందుగా ఈ రుద్రాక్షలు, ఈ 1,00,000 రుద్రాక్షలు స్వామివారికి అలంకరిస్తాం. అలంకరించిన తర్వాత ఏమవుతుంది, మనం రుద్రాక్ష శివస్వరూపం అని చెప్పుకున్నాం. ఈ రుద్రాక్ష ఇక్కడ ఉన్న 1,00,000 రుద్రాక్షలు, 1,00,000 రుద్రులు, ఈశ్వరులు, అలాగే అక్కడ ఉన్నటువంటి శివలింగం సాక్షాత్ పరమేశ్వరుడు. కాబట్టి 1,01 ఈశ్వరులు అక్కడ కొలువుదీరి ఉంటారు ఆవాహనగా. దానికి మనం అభిషేకం చేస్తాం. 11 మంది వేద పండితులతోటి ఏకాదశి రుద్రాభిషేకం సామూహికంగా చేస్తాం.
11 మంది 11 రుద్రాలు చెప్తే 111 సార్లు అంటే శతరుద్రాభిషేకం పూర్తవుతుంది సామూహికంగా. పూర్తయిన తరువాత ఈ 1,00,000 మంది ఈశ్వరులకి కూడా శతరుద్రాభిషేకం చేసిన ఫలితం మనకు కలుగుతుంది. ఏకరుద్రం చేస్తేనే శివో ఐశ్వర్యకారక. మామూలుగా శివుడి మీద చెమ్ము నీళ్లు పోస్తేనే ఐశ్వర్యం కలుగుతుంది. అలాంటిది అంత విశేషంగా ఏకాశరుద్రాభిషేకం మనం అక్కడ నిర్వహిస్తాం. మధ్యాహ్నం 1 గంట కల్లా అభిషేకం పూర్తవుతుంది. తర్వాత అంతా శుభ్రం చేసుకుని 3 గంటలకు మరలా పత్రి పూజ, లక్షపత్రి పూజ, మారేడు దళాలతోటి స్వామివారికి లక్షపత్రి పూజ చేస్తాం. ఈ 11 మంది బ్రాహ్మలు కూడా 11 సార్లు శివసహస్రనామాన్ని అర్చిస్తూ, అంటే 1,00,000 పూర్తవుతాయి, అర్చిస్తూ మారేడు దళాలతోటి స్వామివారికి అర్చన చేస్తారు. అనంతరం నీరాజన మంత్రపుష్ప దూపదేవ సేవలు, తర్వాత దర్బారు సేవా కార్యక్రమం ఇత్యాది కార్యక్రమాలు. అక్కడ ఉన్నటువంటి దంపతులు కానీ ఎవరైతే ఆ కార్యక్రమానికి వస్తే వారందరికీ ఆశీర్వచనం, అన్నదాన కార్యక్రమం అన్నీ కూడా రాత్రి 8:30, 9 అయ్యేటప్పటికి ఈ కార్యక్రమం పూర్తవుతుంది. గురుగారు, మరి మొత్తంగా ఈ కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందండి? ఎలా నమోదు చేసుకునే? మామూలుగా మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సంకల్పం ఏంటంటే, ఇది ప్రత్యేకంగా గనక చేయించుకుంటే లక్షలతో కూడుకున్నటువంటి కార్యక్రమం. అందువల్ల అందరికీ అందుబాటులో ఉండాలి అనేటటువంటి సంకల్పంతో 999 రూపాయలు కేవలం దాన్ని మనం రుసుముగా ఏర్పాటు చేసి దానికి మనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే ఈ ఆసక్తి ఉన్నటువంటి వారు పేర్లు గోత్రాలు నమోదు చేసుకుని 999 రూపాయలు చెల్లించినటువంటిదైతే వారి పేరు మీద చక్కగా అభిషేకాలు పూజలు అన్నీ కూడా చేసి తీర్థ ప్రసాదాలు వారి ఇంటికి పంపడం జరుగుతుంది. ప్రసాదంగా ఏం పంపిస్తారండి? ప్రసాదంగా మనం స్వామివారికి అర్చన చేసినటువంటి రుద్రాక్ష, అలాగే విభూది, అంటే అక్కడ మనం మహామృత్యుంజయ హోమం కూడా చేస్తాం. ఆ హోమం చేసినటువంటి విభూది, తర్వాత అక్షతలు, తర్వాత ఇవి మనం ప్రసాదం పచ్చి ప్రసాదం లాంటివి పంపితే అవి పాడైపోతాయి, ఎక్కువ రోజులు పాడైపోతాయి. కాబట్టి డ్రై ఫ్రూట్స్ లాంటివి, జీడిపప్పు, పట్టిక బెల్లం చిప్స్ అలాంటివి నివేదన చేసి అవి అందరికీ ప్రసాదంగా మనం పంపడం జరుగుతుంది. చాలా సంతోషం అండి. ముఖ్యంగా అటువంటి ఎంతో ప్రాశస్త్యం ఉన్నటువంటి క్షేత్రాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరగడమే ఒక అద్భుతం. పాల్గొనే వారి అదృష్టం అది. నిజంగా చాలా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. విన్నారు కదండి, ఆగస్టు 11వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటలు సుమారుగా 9 వరకు పూజా కార్యక్రమం జరుగుతుంది. 1,00,000 రుద్రాక్షలతోటి స్వామివారికి అభిషేకం. గురుగారు చెప్పినట్టుగా శివయ్య రుద్రాక్ష ఇద్దరు ఒకటే అని భావిస్తాం మనం. ఎప్పుడు ఆయన మనతో ఉండాలనే భావన ఉంటుంది. ప్రత్యేకించి ఎంతో ప్రాశస్త్యం ఉన్నటువంటి ఇలాంటి క్షేత్రాల్లో చేసేటువంటి పూజల్లో పాల్గొనటం కానీ, అవి మనం దర్శించడం కానీ మన కోటి జన్మల పుణ్యఫలం అని చెప్తారు. ఎవరైతే ఆసక్తి ఉందో, మేము పాల్గొనాలనుకుంటున్నాం అన్నవారు స్క్రీన్ మీద నెంబర్ అందిస్తున్నాము, ఒకసారి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. అలాగే మీరు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు, డైరెక్ట్గా వెళ్ళొచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. ఆన్లైన్లో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చండి, మీ పేరు గోత్రం నమోదు చేయించుకుంటే కనుక. దీనికి కొంత రుసుమంటూ ఏర్పాటు చేశారు. వివరాలు తెలుసుకుని చక్కగా మీ పేరు గోత్రం నమోదు చేసుకుని ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొని ఆ శివయ్య అనుగ్రహం పొందుతారని కోరుకుంటున్నాం. నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.